హలో లేడీస్, నమస్తే. సో ప్రతి లేడీ, ప్రతి ఉమెన్ ఈ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అంటే ఈ 3 రూల్స్. సో లైఫ్లో ఇది ఒక పార్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే మనం హెల్దీగా ఉండాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా కొన్ని విషయాలు మన గురించి మనం కేర్ తీసుకుంటేనే హ్యాపీగా ఉంటుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ లవ్. సో సెల్ఫ్ లవ్ ఏమీ సెల్ఫిష్ కాదు. ఓకే, ఇప్పుడున్న బిజీ లైఫ్కి ఒకసారి పెళ్ళయ్యి పిల్లలు పుట్టారు అనుకోండి, మన గురించి మనం టైం తీసుకునేంత టైం మన దగ్గర ఉండదు యాక్చువల్గా. కానీ బట్ యూ నీడ్ టు టేక్ కేర్. అంటే ఒక ఏజ్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి మ్యాక్సిమం 10-15 ఇయర్స్ వచ్చేంత వరకు ఆ మదర్స్ లైఫ్ అంతా ఇట్లా ప్రెస్ అయిపోతుంది. రెస్పాన్సిబిలిటీస్, జాబ్, ఇల్లు, అన్ని విషయాలు. సో అది అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక డేలో ఒక 1 అవర్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ గురించి మీరు కేర్ తీసుకోండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడీ. మీకు నచ్చినట్టు మీరు రెడీ అవ్వండి. ఇది కూడా మనకి లోపల హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. సెకండ్ వచ్చేసి పాస్ట్ని మర్చిపోండి, ప్రజెంట్లోనే బ్రతకండి. ఎందుకంటే చాలామంది లేడీస్ మనకు ఒక సర్టెన్ స్టేజ్ ఉంటుంది. అంటే పెళ్ళైన కొత్త నుంచి కొన్ని ఇయర్స్ వరకు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని భూతద్దంలాగా ఫోకస్ చేసి దాని గురించి ఆలోచించి మన లైఫ్ని అంతా వదిలేస్తాం. సో ప్లీజ్, ఇది ఒక ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను, అన్నీ వదిలేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఇప్పుడున్న జనరేషన్కి మన గురించి మనం ఆలోచించుకొని మన గురించి మనం బ్రతికితేనే హ్యాపీగా ఉంటాము. ప్రజెంట్ మూమెంట్ని, ప్రజెంట్ టైంని ఎంజాయ్ చేయండి. థర్డ్, జాయ్ చేస్తూ గ్రాటిట్యూడ్ ఇవ్వండి. సో మనకి ఏదైతే ఉందో వీఆర్ హ్యాపీ విత్ దట్. ఆ గ్రాటిట్యూడ్ మనకి ఎప్పుడు మనలో ఉండాలి. తర్వాత జాయ్, ఎంజాయ్. కొంచెం టైం తీసుకోండి, మీ గురించి మీరు ఎంజాయ్ చేయండి. హస్బెండ్ని పక్కన పెట్టండి, పిల్లల్ని పక్కన పెట్టండి. మీకు ఏది సెల్ఫ్గా హ్యాపీ అనిపిస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. నిజంగా ఈ 3 రూల్స్ చాలా హెల్ప్ అవుతుంది. నేను ఫాలో అవుతున్నాను కాబట్టే చెప్తున్నాను. ప్లీజ్ ఒక్క 1 మంత్, ఓన్లీ 1 మంత్ ట్రై చేయండి. మీకు ఎలా రిలాక్సేషన్ అనిపిస్తుంది అనేది అబ్జర్వ్ చేసినాకనే అది లైఫ్ లాంగ్ పాటించాలా వద్దా అనేది ఆలోచించండి. బాయ్.